హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 10.2 స్టార్ట్ చేసేద్దాం మెన్సురేషన్లో. ఇప్పుడు దాకా 10.1లో మనం ఎలా చూసాం, ఏదో ఒక కోన్ కానీ, ఒక సిలిండర్ కానీ, ఒక హెమిస్పియర్ కానీ అలా ఒక్కొక్కటే చూసాం. ఈ ఎక్సర్సైజ్ 10.2లో ఏమవుతుందంటే రెండు రెండు మూడు మూడు కాంబినేషన్ వస్తుంది అనమాట. అంతే, కానీ ఫార్ములాస్ అవి ఏమీ చేంజ్ అవ్వవు. ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. చెప్పాను కదా, ఒక హెమిస్పియర్ ఉందంట, దాని మీద ఒక కోన్ షేప్లో ఉందంట. ఇది ఒక టాయ్ కంప్లీట్గా. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. హెమిస్పియర్ పైన కోన్ షేప్లో ఉంది. ద డయామీటర్ ఆఫ్ ద బేస్, డయామీటర్ ఎంత ఇచ్చారు, అండ్ హైట్ of the cone are 6 centimeters and 4 centimeters respectively. Determine the surface area of a toy. Surface area కనుక్కోమన్నారు. సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాయ్. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ టాయ్ కావాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఎ హెమిస్పియర్. సర్ఫేస్ ఏరియా అంటే ఈ మొత్తంది కనుక్కోవాలి. కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా మళ్ళీ హెమిస్పియర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా రెండు కంబైన్ చేస్తే అయిపోయింది. డయామీటర్ తెలుసు, రేడియస్ కావాలంటే ఏంటి 6/2, అంతే కదా, హాఫ్ ఆఫ్ ఇట్. 2 3 6 అండ్ 3 సెంటీమీటర్స్. మళ్ళీ ఎల్ కావాల్సి వస్తుంది, స్లాంట్ హైట్ కోన్ కాబట్టి. ఎల్కి ఫార్ములా ఏంటి, √r² + h² సంథింగ్, ఎలా అయినా h² + r². h² ఎంత 4² ప్లస్ r² ఎంత 3². ఎంత, 4 4 16, 3 3 9, 16 + 9 ఎంత 25. దట్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడేంటి, రెండు కావాలి కదా, కోను కావాలి, హెమిస్పియరు కావాలి. ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. lateral surface area of a cone equals to lateral surface area of a cone కి ఫార్ములా ఏంటి, πRL కదా. πRL రాసుకోండి. వాల్యూస్ చూడండి, పై వాల్యూ 3.14 అని వాడే ఇచ్చాడు. పై ఇదే పెట్టుకోండి. ఆర్ వాల్యూ ఎంత 3 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత 5. అంతే, మల్టిప్లై చేసేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది 314 ఇంటూ 5 3s 15, 5 4s 20, 5 1s 5, 6 7, 5 3s 15, again 314, add it 10 11 6 7 4 4 7 1 0. పాయింట్ ఎక్కడుంది, 1 2 డిజిట్స్ తర్వాత 1 2 పాయింట్ పెట్టేయండి. 47.10 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే సేమ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ కనుక్కుందాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ కదా కింద ఉండేది, ఆఫ్ ఏ హెమిస్పియర్. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ గుర్తుందా మీకు, ఏంటి ఫార్ములా, 2πr² కదా, 2πr². అంతేనా. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. 2 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఎంతమా 3, 3 ఇంటూ 3, దట్ ఈక్వల్స్ టు 3.14 ఇంటూ 3 3s 9, 9 2s 18, అన్నిటినీ కంబైన్ చేసి 3 3s 9 9 2s 18 ఓకేనా. ఇప్పుడు 314 ఇంటూ 18 చేసేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది 8 4s 32, 8 1s 8, 9 10 11, 8 3s 24 25. అగైన్ యాడ్ 314, 4 + 1 5, 6 3 4 5. అంటే మన ఆన్సర్ ఎంత 56.52 సెంటీమీటర్ స్క్వేర్. అంతే, పాయింట్ ఎలా పెట్టానో అర్థమైందా. 1 2 డిజిట్స్కి ముందర పాయింట్ ఉంది, 1 2 డిజిట్స్కి ముందర పాయింట్, అంతే. ఇప్పుడు ఏంటి, therefore total surface area of a toy ఈక్వల్స్ టు లాటరల్ సర్ఫేస్ ఏరియాని షార్ట్కట్లో LSA అంటారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్.
రెండు యాడ్ చేసేయండి, అంతే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 47.10 ప్లస్ 56.52 యాడ్ చేయండి. ఇక్కడ రాయన 47.10 56.52 2 6 12 13 10. So our answer is 103.62 centimeter square. ఎంత ఈజీగా ఉంది కదా, ప్రాబ్లం అయిపోయింది అంతే. ఒకసారి చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాం. హెమిస్పియర్కి ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేసాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేసాం, మన ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఏ షేప్లో ఉందంట? రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ ఏ హెమిస్పియర్ అట్ వన్ ఎండ్. హెమిస్పియర్ అంటమా, హెమిస్పియర్ అట్ వన్ ఎండ్ అంటే కోన్ అట్ ద అదర్ ఎండ్. ఇంకో దగ్గర కోన్ షేప్లో ఉందంట. ద రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఈస్, అన్నిటికీ కామన్ బేస్ కదా. ఈ రేడియస్ ఎంత ఇచ్చాడంట? రేడియస్ ఈక్వల్స్ టు 8 centimeters. Solution. And the height of a cylinder and conical patch. Height of a cylinder వచ్చి ఒక వాల్యూ ఇచ్చాడు. ఏంటి హైట్ ఆఫ్ ఎ సిలిండర్కి? 10 centimeters అంట. అండ్ కోనికల్ పోర్షన్ అంటే హైట్ ఆఫ్ ఎ కోన్. హైట్ ఆఫ్ ఎ కోన్ ఎంత ఇచ్చాడు? 6 centimeters అంట. ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్. సేమ్ ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లం చేసామే, సేమ్ దానిలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సాలిడ్ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఏం చేయాలి? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. సిలిండర్కి ఫార్ములా ఏంటి మనకు తెలుసు. ఏంటి ఫార్ములా? 2πRH. 2 ఇంటూ పై వాల్యూ 3.14 యూజ్ చేయమన్నారు క్వశ్చన్లో. ఇంటూ ఆర్ ఎంత? 8 ఇంటూ హైట్ ఆఫ్ సిలిండర్ కదా, హైట్ ఆఫ్ సిలిండర్ ఎంత? 10. మల్టిప్లై చేసేయండి. 3.14 ఇంటూ 10 ఏమవుతుంది? ఒక పాయింట్ ఇటు సైడ్కి వస్తుంది. 31.4 ఓకేనా. ఇంటూ 8 2s 16. మా 3.14 ఇంటూ 10 మా 3.14 ఇంటూ 10 అంటే 3140 వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 అంటే 31.40 31.4గా రాసా. అర్థమైందా? 31.4 ఇంటూ 16. 314 ఇంటూ 16 చేసేయండి. 6 3 8 6 4 24 6 1 6 7 8 6 3 అగైన్ 18 314 యాడ్ చేయండి. 9 10 11 12 9 10 4 5 అంటే ఎంత వచ్చింది లాటరల్ సర్ఫేస్ ఏరియా? 502.4. ఎందుకు? పాయింట్ తర్వాత ఒక్క డిజిటే ఉంది కదా. 502.4 అంతే. 502.4 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటిది? మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఇంకేం కావాలి? ఇంకా ఏమేమి ఉన్నాయి? హెమిస్పియర్ ఉంది, కోన్ ఉంది కదా. ఫస్ట్ హెమిస్పియర్ కనుక్కుందాం. lateral surface area of a hemisphere equals to lateral surface area of a hemisphere की ఫార్ములా ఏంటిమా? ఏంటి ఫార్ములా? ఇందాకే చూసాం కదా. 2πr². 2 ఇంటూ 3.14 ఇంటూ సేమ్ రేడియస్ కదా అన్నిటికీ. ఎంత? 8. 8 ఇంటూ 8 r² మా 2 times 8 8 64. 64 into 2 4 2s 8 6 2s 12 128. 314 128 మల్టిప్లై చేసేయండి సరిపోతుంది. 8 3 16 8 4s 32 8 1s 8 9 10 11 8 3s 24 25 again multiply with 2 4 2s 8 2 1s 2 3 2s 6. now multiply with 1 3 1 4 add it 9 9 10 11 6 7 8 9 10 4 401.92. ఎందుకు? పాయింట్ తర్వాత 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 2.
ఇదేంటిది సెంటీమీటర్ స్క్వేర్. హెమిస్పియర్ కనుక్కునేసాం. ఇంకేముంది, కోన్ ఉంది కదా, కోన్ కూడా కనుక్కోండి. lateral surface area of a cone equals to, కోన్కి ఫార్ములా ఏంటమ్మా, పై ఆర్ఎల్. పై అంటే 3.14, ఆర్ అంటే సేమ్ అన్నిటికీ కామన్ రేడియస్ కదా, ఇంటూ ఎల్. ఎల్ మనకు తెలీదు, కనుక్కుందాం. ఎల్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్, ఆర్ ఎంత 8, 8 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హైట్ ఆఫ్ ఎ కోన్ ఎంత 6 అంటే 6 స్క్వేర్. 8 8 64, 6 6 36. యాడ్ చేస్తే కనిపిస్తుందా, ఒక్క నిమిషం. 64 ప్లస్ 36 ఎంత, 6 10 100. రూట్ ఆఫ్ 100 ఎంత 10. అంటే lateral surface area of a cone ఎంత, సారీ slant height of a cone ఎంత 10 సెంటీమీటర్స్. ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేసేయండి, ఎల్ అయిపోతుంది ప్రాబ్లం. 3.14 ఇంటూ 8 టైమ్స్ 80 కదా, 314 ఇంటూ 8 చేస్తున్నాం. 8 2 16, 8 3 24, 8 4 32, 8 1 8, 9 10 11, 8 3 24, 25. ఎంత వచ్చింది, 2512. ఈ 0 ఉంది కదా, ఈ 0 ఓకేనా, 8తోనే చేసా. ఈ 0 ఉంది కదా, ఈ 0 పాయింట్ తర్వాతని 1 2, పాయింట్ ముందర 1 2 ముందర పాయింట్. ఇదేంటిది సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనకేం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్. ఈక్వల్స్ టు, సాలిడ్ అంటే ఏంటిమా, ఫిగర్లోనే చూడండి, హెమిస్పియర్ ప్లస్ సిలిండర్ ప్లస్ కోన్. అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. సిలిండర్ది ఎంత 502.4 ప్లస్ 401.92 ప్లస్ 251.20. అన్నిటిని యాడ్ చేస్తామనుకో, అదే మన ఆన్సర్. యాడ్ చేసేసాయండి. ఇక్కడ ఏం లేదంటే 0 2 9 13 14 15 3 4 5 5 9 10 11. So what is our total surface area of a solid? 1155.52 centimeters square. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. మా ఏం చేసామా, క్వశ్చన్లో ఏమన్నారు, సిలిండర్కి ఒక సైడ్ హెమిస్పియర్ ఉందంటే ఇంకో సైడ్ కోన్ ఉందంట. దీని సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలుసు ఏంటి, 2πRh. దాని వాల్యూ వచ్చింది. హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత, 2πr². దాని వాల్యూ వచ్చింది. కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత, πRl. దాని వాల్యూ వచ్చింది. టోటల్ సాలిడ్ కావాలంటే ఏం చేయాలి, ఈ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంతేమ్మా, ఫార్ములాస్ వస్తే చాలు, ప్రాబ్లమ్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. కానీ అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేస్తే తప్పిపోతుంది, లేదంటే ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.